చింతన. వ్యాఖ్యాత డాక్టర్ శ్రీపాద సీతామహాలక్ష్మి సత్యవతి పేర్మ అమ్మగారు. కోపం తల్లి కడుపులో నుంచి ఈ లోకంలోకి అడుగుపెట్టిన బిడ్డ తొలిసారిగా ప్రకటించే భావోద్వేగం కోపం. ధనిక, పేద, చిన్న, పెద్ద, ఆడ, మగ, విశ్వాసం, అవిశ్వాసం ఈ తేడాలు లేకుండా ఎవరైనా కోపానికి బాధితులే. వ్యాసుడంతటి వాడు కోపంతో కాశీనగరాన్ని శపించాలనుకున్నాడు. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞత అని సోక్రటీస్ అన్నాడు. ఒక ఆంగ్ల నివేదిక ప్రకారం 13 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసున్నవారు తీవ్ర కోపానికి గురవుతున్నారని తెలిపింది. అమ్మ తిట్టినా, నాన్న కొట్టినా, స్నేహితులు ఎగతాళి చేసినా లేదా మోసం చేసినా వారి మీద కోపంతో చాలామంది విద్యార్థులు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. ఒక్కోసారి తీవ్రమైన నిర్ణయాలను కూడా తీసుకుంటారు. కోపంబు చేనరుల్ క్రూరాత్ములగుదురు, కోపంబు మనుషుల కొంపముంచు, కోపంబు మిత్రులన్ కొంచెపరచు, కోపంబు వలననే పాపంబులును హెచ్చు, కోపంబుననే నిందగూడవచ్చు, కోపంబు తన చావు, కోపంబు నెరుగదు, కోపంబు హెచ్చినన్ శాపంబులున్ వచ్చు, కోపంబే కొరివియగును, కోపము నరుని శాంతము గూల్చును, భువి లేదు వెదకిన ఇటువంటి చేదు ఫలము, వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప, కనుడి కరమొప్ప కవిమప్ప కనకమప్ప అని ప్రసిద్ధి రామప్ప సిద్ధప్ప కవి పద్యం చూస్తే కోపం వల్ల వచ్చే నష్టాలు, దానివల్ల వచ్చే చేదు ఫలాలు తెలుస్తాయి. కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను మిగుల గోడు గలుగు, కోపమడచెనేని కోరికలీడేరు, విశ్వదాభిరామ వినురవేమ అనే వేమన పద్యం మనందరికీ తెలిసిందే. కోపం వల్ల మనిషి తన కీర్తిని తానే తగ్గించుకుంటాడు. ఉన్న కొద్ది సుగుణం కోపం వల్ల తక్కువైపోతుంది. కోపాన్ని అణచుకుంటే లక్ష్య సాధన సులభమవుతుంది. కోపం వచ్చినప్పుడు గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది, మాటలు తడబడతాయి, పరుష పదాల వాడకం పెరుగుతుంది. అయితే ప్రేయసీ ప్రియుల విషయంలో సినీ కవులు ముక్కు మీద కోపం నీ ముఖానికే అందం అన్న కోపం తెచ్చిపెట్టుకున్న అలుకగా, అలుక మానవే చిలుకల కొలికిరో తలుపు తీయవే ప్రాణసఖీ అన్న అలా ఆపాత మధుర గీతాలు ఎన్నో చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రణయ కలహాలు అద్దం మీద ఆవగింజ నిలిచినంతసేపు ఉంటేనే అందం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. ఎవరికైనా తన కోపమే తనకు శత్రువు అవుతుంది, తన శాంతమే తనకు రక్షణగా నిలుస్తుంది. తను సంతోషముగా ఉండగలిగితే అది స్వర్గంతో సమానం. దుఃఖమును చేతులారా కొని తెచ్చుకుంటే అదే తనకి నరకం అవుతుంది. భయం, కోపం, బాధపడడం వంటి భావోద్వేగాలు మనిషి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తాయి. విపరీతమైన కోపం వల్ల ఇంటి వాతావరణం దెబ్బతింటుంది. కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన సంతోషమే మన స్వర్గం. నిజమే, సంతోషం, ప్రేమ వంటి భావోద్వేగాలు మనసుకు శాంతినిచ్చి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడతాయి. ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ ఉండేవారిలో అనారోగ్య సమస్యలు చాలా తక్కువగా వస్తాయి. ఆ ఆనందం మానసిక శాంతిని ఇస్తుంది. అందువల్ల కోపాన్ని దిగమ్రింగి ఆనందమయ జీవనాన్ని అలవాటు చేసుకుని శాంతము లేక సౌఖ్యము లేదు అన్న త్యాగయ్య పలుకులు నిజం చేద్దాం. మన శాంతమే మనకి శ్రీరామ రక్ష. స్వస్తి.
చింతన విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ శ్రీపాద సీతా మహాలక్ష్మి సత్యవతి పేర్మాంబ గారు.